నువ్వు వాళ్ళని సరిగా పట్టించుకోవట్లేదంట, గౌరవించట్లేదంట, ఫలానోళ్ళు ఫీల్ అయ్యారు, ఫలానోళ్ళు ఇలా అన్నారు, ఫలానోళ్ళు అలా అన్నారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి నన్ను అభ్యంతరపరచడానికి మాట్లాడుతుంటారు. నేను అనే డైలాగ్ ఒకటే, ఏడిశారు. ఏమని? ఏడిశారు. ఎవరు ఫీల్ అయినా, ఎవరు ఏడిసినా, ఎవరు మొత్తుకున్నా, ఎవరు కింద పడి గిలగిల తన్నుకున్నా, ఐ డోంట్ కేర్. ఒక్కడు ఫీల్ అయితే మాత్రం నేను ఫీల్ అవుతా. నా దేవుడు. మా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువే. నా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువు. ఎవరిని లెక్క చేయను. నీకేమన్నా చేస్తారు, నీకేమన్నా ఇబ్బంది కలిగిస్తారు, పరిచర్యకి వేగాతం అంటే, నా దేవుడి సెలవు లేకుండా ఎవడు నన్ను ముట్టగలడు? ఎవడైనా ఆ విధంగా ట్రై చేస్తే పుట్ట గతులు నామ రూపాలు లేకుండా నాశనం అయిపోతారు. ఎందుకంటే నన్ను కదిలిచ్చాడు నన్ను కాదు. నేనేముంది ఇంతే నేను. కానీ నా పక్షమున ఉన్నవాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనోడు, అసమాన ధీరుడు, సైన్యములకు అధిపతి, నీకే నా స్తుతి. నా సైన్యములకు అధిపతి, నీకే నా స్తుతి. అది వచ్చినా అడ్డే చూస్తా పైకి. నీ ఎంత తేలుస్తామని పోయిన వాళ్ళు ఉన్నారు, అడ్రస్ లేకుండా పోయారు. జాగ్రత్త అన్నారు. నేనే చూడాల్సి వచ్చిన వాళ్ళు సమాధి కార్యక్రమం నా దగ్గర. జాగ్రత్త అన్నారు. ఓకేనయ్యా అన్నాను. నాకేం తెగ జాగ్రత్త చెబుతావు, నువ్వు పోతున్నావురా. నా ముఖం మీద మళ్ళా ముఖం మీద ఏలుబెడు. అయ్యా అలాగేనయ్యా. పోయే అయిపోయే. నిజం. ఎందుకు? నన్ను ముట్టినోడు ఎవరిని ముడుతున్నాడు? నాకు తోడై ఉన్నాడు ఆయన. నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఆయన. నాకు వాగ్దానం చేసిన వాడు నా దేవుడు, నమ్మదగినవాడు. అంతే. రెండవది 4 చెబుతున్నాను. మొట్టమొదటిది దేవునికి వెళ్ళి చూసుకుంటాడు. ఏమండి? రోగంకి వెళ్ళి చూడ్డం, అప్పుకి వెళ్ళి చూడ్డం. అయ్యో ఇను ఏంది, నాకు షుగరు 30 ఏళ్ళు అయింది. ఒక ఆయనకి వచ్చి షుగరు 30 ఏళ్ళు, ఒక ఆమెకి వచ్చి 25 ఏళ్ళు. ఇనప మొక్కలాగా ఉన్నారు. ఏం గుండె బాగాలేదే, కిడ్నీలు బాగాలేదే, లివర్ బాగాలేదే, కళ్ళు బాగాలేదే? పోవాలిగా 25 ఏళ్ళు. నిన్నగాక మొన్న షుగర్ వస్తే చాలు, ఇంకా 4 రోజులు పెట్టాలన్నట్టు తయారవుతున్నారు. 25 ఏళ్ళు ఇనప మొక్కలాగుందో తల్లి, నేను చూపిమంటే ఆమె ఇష్టపడదు కనపడటానికి. ఆమె చెప్పింది 25 ఏళ్ళు అయ్యా అని. నాకు షుగరు, డయాబెటిక్ పేషెంట్ అని నన్ను డిసైడ్ చేసి 25 ఏళ్ళు చూడు నన్ను అంది. ఏది ఇంత రిపోర్ట్ వస్తే చాలు, ఇక దానికి వెళ్ళి చూడటం, వచ్చినోడికల్లా చూపెట్టు. ఇదిగో చూడయ్యా, ఇదిగో చూడయ్యా, ఇంక నేను పోతానంటయ్యా. ఎటు చూస్తా? క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, హెచ్ఐవికి వెళ్ళి చూస్తావా, లేకపోతే షుగర్కి వెళ్ళి చూస్తావా, బీపీకి వెళ్ళి చూస్తావా, లేకపోతే పేగు క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్కి వెళ్ళి చూస్తావా, కిడ్నీలు బలహీనతకి వెళ్ళి చూస్తావా? ఎటు చూస్తావు? వాటన్నిటిని స్వస్థపరచగలిగిన వాడు ఆయనకి వెళ్ళి చూడు. అప్పులకి వెళ్ళి చూస్తావా, ఆర్థిక సమస్యలకి వెళ్ళి చూస్తావా, భయపెట్టే మనుషులకి వెళ్ళి చూస్తావా, పరువు ప్రతిష్టలకి వెళ్ళి చూస్తావా? ఆయనకి వెళ్ళి చూస్తావా? అవమానానికి అప్పగించడం తెలుసు,
అవమానానికి పొందిన వాడిని అందలం ఎక్కించడం కూడా తెలుసు. దుర్మార్గుడా, కన్న తల్లి లాంటి దాన్ని చేయబట్టుకుంటావురా? కృతజ్ఞతాహీనుడా, కృతజ్ఞుడా, దుర్మార్గుడా హో అని బజారు ఊరంతా పాపం ద్వేషించుంటారు యోసేపుని. ఎరగడు, నిందపాలు. తర్వాత ఏం చేశాడు మరి పెద్ద ఆయన? ఏం చేశాడు పెద్ద ఆయన? నేరుగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ బజారు, ఆ ఊరు కాదు, మొత్తం ఐగుప్తు రాజ్యం మొత్తం కలిపిపోయి ఎక్కడ సాష్టాంగ పడ్డారు? మరి మీరే చెప్పారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు, దుర్మార్గుడు, అట్ట అంటాడు ఇట్ట అంటాడు అంటే కదరా. మరి ఇప్పుడేంది? మా అందరికి అధిపతి అంటున్నారు. నీ నిందలను కూడా నీకు దీవెనలుగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకి వెళ్ళి చూడాలా. నిందించిన వాళ్ళ మీద ప్రతీకారం చూడకూడదు. ఏడిచాడు వాడు. నిందల పాలు చేస్తే నన్ను అవమానపరిస్తే నా దేవుని కనికరం నా మీద ఇంకెక్కువైతే. కనికరం ఎక్కువైందంటే ఇక నీ కింద కాదు, ఇక ఉన్నతాసనంలో కూర్చోబెడతాడు నన్ను తీసుకెళ్ళి. అరే వీళ్ళందరూ నిన్ను ఇంత దారుణంగా నిందించారు కనుక నా కోపం వస్తుందిరా. వస్తే ఏం చేస్తావు దేవా? లాభం లేదురా, నిన్ను ఇంకా పైకి ఎత్తాలా. వాళ్ళు ఇంకా ఏడిచావాలరా, నిన్ను ఇంకా పైకి ఎత్తుతాను నేను. అంతే. కాబట్టి ఎడుచుద్దాం, ఆయనకి వెళ్ళి చూడండి. కృంగిపోవటాలు, దిగులు పట్టాలు, విచార పట్టాలు, సీదేయటాలు, మనం ఏడిచి పక్కన వాళ్ళు ఏడిపిట్టాలి. ఈ చెత్త తీసేయండి. నవ్వుతా నా దేవుడు, నా దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆయన ఆయన. మరి దేనికి వెళ్ళి చూడకు. వివేకంగా హృదయం కలిగిన వాడు ఎట్లా చూస్తాడు? నంబర్ 1. నంబర్ 2, రెండవది 4 దృష్టి కలిగి ఉంటాడు అన్నాను. మొట్టమొదటిది దేవునికి వెళ్ళి, రెండవది తనలోనికి తను చూసుకుంటాడు. వివేకం కలిగినోడు ఏం చేస్తాడు? ఫస్ట్, తర్వాత అది తనలోనికి తాను చూసుకుంటాడు. నేను మంచివాడినే, అందరూ చెడిపోయిన వాళ్ళు అనడం. కొంతమంది ఎంతన్నా చెప్పు, ఎవరు? నేనా? అస్సలు ఒప్పుకోరు. నేను పెద్ద మనిషినే, నేను మంచిదాన్నే, నేను మంచివాడినే అని ఏ కాడికి తమను తాము సమర్థించుకొని ఎదుటోళ్ళని నిందిస్తూ ఉంటారు. నేనేదో కాస్త లెగిస్తే ఈ మధ్య లేకుండా తీసుకెళ్ళి పెట్టారా? అవసరం లేదులే, మళ్ళీ స్టాండ్ నేను ముగిస్తాను. ఏమండి లైన్లో ఉన్నారా? ఎన్నేళ్ళు అమ్మాయా? అందరు లైన్లోనే ఉన్నారా? అయిపోయింది, ఇంక రెండోది వచ్చింది. ఇంక రెండే. తనలోనికి తను చూసుకుంటాడు. ఏ విషయంలో తెలుసా? పొగుడుకోవటానికి కాదు, లోపాలు ఉంటే దిద్దుకోవటానికి. ఎప్పటికప్పుడు వివేక హృదయుడు తనలోనికి తను చూసుకుంటాడు. నాకు దేవుడు నేర్పింది ఇదే. ఎదుటోళ్ళలో తర్వాత వెతుకుతూ కానీ ప్రతిసారి ప్రతిరోజు నీలోనికి నువ్వు చూడటం నేర్చుకో కుమారుడా అన్నాడు. పక్క ఒక శత్రువు నన్ను ఎలా వెతుకుతాడో నన్ను నేను అలా వెతుక్కుంటా. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళని ద్వేషించను. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళు ఉన్నా నేను వాళ్ళని ద్వేషించను. ఎందుకంటే వాళ్ళు నాకు హెల్పర్స్, వాళ్ళు నాకు సహాయకులు. ఎందుకంటే నాలో లోపాలని సరిగా వెతుకోలేకపోతే పాపం వాళ్ళు కష్టపడి వెతికి పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, స్టార్టింగ్లో 3 దాకా వాక్యం చెప్పేవాడిని. వాక్య ఆసక్తి మరి ఆ పిచ్చి చెప్పేవాడిని, వినేవాళ్ళు. మా అన్నయ్య వచ్చేవాడు నా దగ్గరికి. మా అన్నయ్య, అబ్బాయి నువ్వు మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, కానీ టైంలో పెడుతున్నావు అన్నాడు. అంటే వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. స్టార్టింగ్లో చెప్పాడు, వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షలు చెప్పుకుంటా పోతున్నావు, కానీ అవతల వాళ్ళ స్థితిని కూడా అంచనా వేయాలి.
బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు, పిల్లతల్లులు ఉంటారు, బాగున్నోళ్ళు ఉంటారు, బాగలేని వాళ్ళు ఉంటారు, నడువులు నొప్పుల వాళ్ళు ఉంటారు, కాళ్ళు చచ్చుబడ్డోళ్ళు ఉంటారు. నువ్వు ఆవుతున్న గంటలు గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మరి ఆళ్ళగతి ఏంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చు, యేసు నామములో పో, ఎవరిని మన్నాయని అనొచ్చు. నువ్వు సోదకుడిలాగా ఉన్నావు, నాకు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంటే అడ్డగిస్తున్నావు నువ్వు అనొచ్చు. కానీ నేను వివేచించాను. పాయింటే, నన్ను దేవుడు వాడుకునేదానికి నా దేవుడు నిలబెట్టినప్పుడు నన్ను ప్రేమించి కాటికి కాలు దాచిన ముసలి వాళ్ళు సైతం ఈ మాటలు వినటానికి వస్తారు. ముసలి వాళ్ళు, పిల్ల తల్లులు, గర్భిణీలు, బలహీనతలతో ఉన్న వాళ్ళు అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి నిజమే అని నా టైంని మార్చుకున్నా. 3 నుంచి 2కి వచ్చా. ఇప్పుడు 2 నుంచి 1:30లోకి వచ్చా. స్తోత్రం. ఇక మా వాడు చెప్పే పని లేకుండా నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటాడు మా వాడు. అసలు టైం అయిపోతుంది అనుకో, ఎక్కువసేపు అయిందనుకో జనం ఇబ్బంది పడతారు కదా, ముందు మా వాడు ఇబ్బంది పడతాడు. ఏడున్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ తీసుకొని కొన్ని తీసుకుంటా. ఇది నిజమే, ఇది నిజంగా దిద్దుకోవాల్సిన పాయింటే అని అనుకున్నది తీసుకుంటాను నేను. నాకు తెలుసని అనేక విషయాలు తెలుసని గంటలు మాట్లాడితే కష్టం కదా. అవతలాళ్ళ హృదయాలను కూడా గమనించాలి, అవతలాళ్ళ ఆరోగ్య స్థితిగతులు గమనించి మాట్లాడాలని క్రమపరుచుకున్నా. లేకపోతే 3 గంటలు కూర్చుని లేవనీయకుండా మాట్లాడతా. ఇక నడువులు గిడువులు అక్కడే బడి దొల్లాడాలి. ఇక అదిగో మా అమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అంతే, అల్లాడిపోవాలా. కానీ మార్చుకున్నా. మనలోనికి మనం చూసుకోవాలి. ఒక వ్యక్తి ఒకవేళ సహేతుకమైన విమర్శ మనకు చేస్తే అది నిజంగా లోపమే అయితే తప్పనిసరిగా దిద్దుకోవాలి. అంతెందుకు, అవతల వాళ్ళు మనల్ని ఆక్షేపించిన దాకా మనం ఎందుకు ఆగాలి? ముందే మనం ఆలోచన చేసుకొని కరెక్షన్ చేసుకుంటే పోయింది కదా. అదే కదా అసలు మనకు కావాల్సింది. ఏమంటారు? వివేకి తనలోనికి తను చూసుకుంటాడు. అవతల వాడిని మాట అనటానికి ఛాన్స్ ఇడు, అవతల డైలాగ్కి ఛాన్సే ఉండదు. ఫలానాది బ్యాలెన్స్ చేసుకుంటే బాగుండే అని అవతలవాడు అనకముందే అది దిద్దుబాటు అయిపోయింది. ఎంతమందికి అర్థమైందో ఏమో. 2, 3వది సమాజం వైపు చూస్తాడు. 3వది ఎటు చూస్తాడు? ఫస్ట్ దేవుని వైపు చూస్తాడు. 2వది తనలోనికి, తన లోపాలలోనికి చూసి కరెక్షన్ చేసుకుంటాడు, దిద్దుకుంటాడు. 3వది సమాజం వైపు చూస్తాడు. ఎందుకో తెలుసా? ఈ సమాజానికి నా అవసరత ఏముంది, ఈ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ సమాజాన్ని చక్కదిద్దడానికి నా వంతు నేనేం చేయాలి, ఈ సమాజానికి మేలు కలుగునట్లు నా పనేంటి అనే ఆలోచన కలిగి ఉంటాడు వివేక హృదయం కలిగిన వాడు. వివేకం లేనివాడు సమాజం ఎట్టబోతే నాకెందుకు, నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అని అంతవరకే ఆలోచిస్తాడు, అంతవరకే బతుకుతాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేక హృదయం కలిగిన వాడు సమాజానికి నా అవసరత ఏంటి, సమాజాన్ని ఉద్ధరించడానికి నేనేం చేయగలను అని ఆలోచన చేస్తాడు.